హలో అండి. దిస్ ఇస్ పల్లవి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా అండి. ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్ సమోసా ఇదిగో ఈ స్ప్రింగ్ రోల్స్లో కూడా చేసుకోవచ్చండి. కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి ఈ ఆనియన్ సమోసా. మనం ఒకసారి ఈ రెసిపీని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని కప్పు వరకు మైదా పిండిని వేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్ని తీసుకుంటున్నానండి. 2 స్పూన్ వరకు. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొద్దిగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఇంతకుముందు ఇందులో ఆయిల్ వేడి చేసిందండి ఈ కడాయి. ఇందులోకి 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుంటున్నాను, ఒక కప్పు వరకు. 3 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండి. సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. టీ స్పూన్ ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇందులోనే హాఫ్ సైజ్ అంతా నిమ్మరసాన్ని వేసుకోవాలి. పుల్లగా బాగుంటుందండి ఇందులో నిమ్మరసం. అంతే అండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇంతకుముందు చపాతీ ముద్దను రెడీ చేసుకున్నాం కదా, దీన్ని చపాతీలా రోల్ చేసుకోవాలండి. సన్నగా పేపర్లా రావాలి. ఇదిగో ఈ విధంగా రావాలండి. అన్నీ ఇలాగే రెడీ చేసుకున్నాను. వీటిని కొద్దిగా కాల్చుకుందామండి. ఒక 5-10 సెకండ్స్ వరకు అలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇదిగో ఈ విధంగా బబుల్స్ వస్తే సరిపోతుందండి. అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఏదైనా ఓపెన్ ఉంటే దాన్ని ప్యాక్ చేయడానికి ఇది సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా లిక్విడ్లా వచ్చేంత వరకు చూసుకోండి. చపాతీలనన్నీ ఇలా సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా రావాలి. ఇందులోని మధ్యలో నుంచి కూడా కట్ చేసుకోండి. ఇలా షీట్స్ రావాలి అన్నీ. ఈ షీట్స్లో రోల్ చేసుకొని ఇందులోనే ఆనియన్ స్టఫింగ్ని వేసుకోవాలి. స్ప్రింగ్ రోల్స్ ఇలా స్టఫ్ వేసి చుట్టేసుకుంటే సరిపోతుందండి. ఏదైనా ఓపెన్ ఉంటే ఆ మైదాన్ లిక్విడ్ని రాసేస్తే ప్యాక్ అయిపోతుంది. అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని చేసుకోవాలి. మెల్లిగా మరోవైపు టర్న్ చేసుకొని చాలా టేస్టీగా వస్తాయండి. చాలా బాగున్నాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మళ్ళీ కొంచెం చల్లారాక కలర్ చేంజ్ అవుతాయి. మిగతాయి కూడా ఇలాగే బాయిల్ చేసుకుందాము. పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారండి. రోల్స్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు.
ఈ ఆనియన్ సమోసా కన్నా ఇది చాలా ఇష్టంగా తింటారండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇదిగో ఈ విధంగా రావాలి. ఇంతకుముందు సైడ్కి కట్ చేశాను కదా, అవి కూడా ఇలాగ వేపుకున్నాను. కరకరలాడుతూ చాలా బాగుంటుంది అనేసి. అంతే అండి, ఈవినింగ్ స్నాక్స్లోకి సమోసా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.